పెద్ద షాక్ అనమాట. ఏంటంటే సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఉంది కదా, జగన్ బెయిల్కి సంబంధించినటువంటి రద్దు వ్యవహారం అంతా తేల్చేయాలి, జగన్ బెయిల్ రద్దు చేసేయాలి, అతను పదే పదే విచారణలకు హాజరు కావట్లేదు, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. సాధారణంగా వెంటనే ఇదేంటి ఇంత దుర్మార్గం జరుగుతుందని చెప్పేసి కోర్టు జోక్యం చేసేసుకుని చేయాలి. దాని మీద ఏమడిగింది సుప్రీంకోర్టు? సిబిఐ వాళ్ళని అఫిడవిట్ దాఖలు చేయమంది. ఎందుకు లేట్ అవుతున్నదో దాఖలు చేయండి అని. అప్పుడు నెక్స్ట్ వీక్ అయిపోతుందని ఆయన ఆశపడ్డారు. తీరా చూస్తే వాయిదా ఎప్పుడయ్యా అంటే ఆగస్టు 5వ తారీఖు విచారణ వాయిదా పడింది. ఆగస్టు 5. ఇది ఎప్పుడు? మార్చి అయిపోయింది. ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 అయితే మే, జూన్, జూలై, ఆగస్టు 4 నెలలు. అసలు ఎలక్షన్లు అయిపోయాక 3 నెలల తర్వాత. అంటే ఏంటి అసలు దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు? దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. నేను మాట్లాడినప్పుడు అది తేడాగా అనిపిస్తుంది. లేకపోతే జగన్ సూట్ కేసులు పంపించేస్తారనే కూసేటటువంటి సుంట